ఈ సీజన్లో ఇప్పటివరకు 39 మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్నాయి. ఈ 39 మ్యాచ్లు అయిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీం ఏ పొజిషన్లో ఉంది, వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాటి గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన లక్నో వర్సెస్ సిఎస్కే మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో చెన్నై హోమ్ గ్రౌండ్ చపక్ స్టేడియంలో విజయకేతనం ఎగరవేసింది. ఈ సీజన్లో లక్నో వర్సెస్ చెన్నై మధ్య 2 మ్యాచ్లు జరిగితే రెండింటికి 2 మ్యాచ్లు కూడా లక్నో విజయకేతనం ఎగరవేసింది. ఒకటి లక్నో హోమ్ గ్రౌండ్లో జరిగిన, 2 చెన్నై హోమ్ గ్రౌండ్లో జరిగినా కానీ లక్నో విజయ బావుట ఎగరవేసింది. ఈ సీజన్లో రాజస్థాన్ రికార్డు విజయాలు నమోదు చేస్తుంది. టేబుల్ ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది. మొత్తం 8 మ్యాచ్లు అయిన రాజస్థాన్ కేవలం ఒకటి మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. అది కూడా గుజరాత్ టైటన్స్ మీద ఓడిపోయింది. మిగిలిన 7 మ్యాచ్లు కూడా విజయం సాధించింది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ మరో ఒక్క విజయం సాధిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఆల్మోస్ట్ రాజస్థాన్ ప్లే ఆఫ్లోకి ఎంటర్ అయిందని భావించాల్సి ఉంది. రాజస్థాన్తో ఆడబోయే 6 మ్యాచ్లు కూడా ఒకటి ఎల్హెచ్జీ, తర్వాత ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, సిఎస్కే, పంజాబ్, కేకేఆర్ల మీద ఆడనుంది. రాజస్థాన్కి కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్, ఎల్హెచ్జీలు టఫ్ అయినప్పటికీ పంజాబ్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఈజీగా విన్ సాధించవచ్చు. పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్న టీం కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ మొత్తం 7 మ్యాచ్లు ఆడి 5 విజయాలు 2 పరాజయాలు మూటగట్టుకొని 10 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది. కోల్కతాకి ఇక మిగిలి ఉన్న మ్యాచ్లు 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 7 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఓడిపోయి 3 మ్యాచ్లు గెలిచినా కానీ ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళిద్దని చెప్పొచ్చు. ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి దాదాపు 70% ఉన్నాయి. కోల్కతా తర్వాత ఆడబోయే 7 మ్యాచ్లు పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ మీద వరుసగా ఆడనున్నారు. పాయింట్స్ టేబుల్లో మిగిలిన టీమ్స్ గురించి విషయం పక్కన పెడితే టాప్ 2 పొజిషన్లో ఉన్న 2 టీమ్స్ కూడా ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళే టీంలే. 3వ స్థానంలో కొనసాగుతున్న టీం సన్ రైజర్స్ హైదరాబాద్. మొత్తం 7 మ్యాచ్లు ఆడి 5 విజయాలు కేవలం 2 మాత్రమే ఓడిపోయి 10 పాయింట్లతో 3వ పొజిషన్లో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ కోల్కతా కన్నా తక్కువగా ఉండటంతో 3వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే టీం అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 60% కనిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆడబోయే తర్వాత 7 మ్యాచ్లు ఆర్సీబీ, సిఎస్కే, రాజస్థాన్, ముంబై, లక్నో, గుజరాత్, పంజాబ్లతో ఆడనుంది. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తుంది. బ్యాటింగ్ మొదలు పెడితే చాలు 250 తగ్గకుండా స్కోర్లు నమోదు చేస్తుంది. ఈ ఐపీఎల్ సీజన్లోనే 4 సార్లు 250 మార్కులు క్రాస్ చేసిందంటేనే చెప్పొచ్చు ఎంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపిస్తున్నారు. హైదరాబాద్తో ఆడబోయే తర్వాత 7 మ్యాచ్లు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, రాజస్థాన్, ముంబై, లక్నో, గుజరాత్, పంజాబ్తో తమ తర్వాత మ్యాచ్లు ఆడనుంది. హైదరాబాద్ మొత్తం 7 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించినా ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళే టీం అని చెప్పి మనం గట్టిగా చెప్పగలిగే టీం హైదరాబాద్. 4వ పొజిషన్లో కొనసాగుతున్న టీం లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ నిన్నటి రోజున చెన్నై మీద మ్యాచ్కి వెళ్ళడం ద్వారా పాయింట్స్ టేబుల్లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇక తర్వాత 2 పాయింట్లు అయితే సంపాదించింది. దాని ద్వారా 4వ పొజిషన్లో కొనసాగుతుంది లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ మొత్తం 8 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్ల్లో 5 గెలిచింది, 3 ఓడిపోయింది. లక్నోకి ఇక 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడిపోయినా కానీ ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్తుంది. లక్నో ప్లే ఆఫ్కి వెళ్తే మాత్రం సిఎస్కే ఇంటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా సిఎస్కే ఫ్యాన్స్ అయితే లక్నో 3ట్లో 2 మాత్రమే గెలవాలని కోరుకుంటారు. లక్నో తను ఆడబోయే 6 మ్యాచ్లు కూడా రాజస్థాన్, ముంబై, కోల్కతా, సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై మీద ఆడనుంది. 5th పొజిషన్లో కొనసాగుతున్న టీం చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 8 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 4 పరాజయాలతో 8 పాయింట్లతో కొనసాగుతుంది 5వ స్థానంలో. చెన్నైకి ఇంకా మిగిలి ఉన్న మ్యాచ్లు 6 మాత్రమే. 6 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే 16 పాయింట్లు వస్తేనే మనం పాయింట్స్ టేబుల్లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి 4 విజయాలపై అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. చెన్నై ఆడబోయే తర్వాత 6 మ్యాచ్లు హైదరాబాద్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరుతో ఆడనుంది. పంజాబ్తో ఒకటి చపాక్ వేదికగా ఆడితే ఇంకోటి పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడనుంది. చెన్నైకి లక్నో కన్నా ఎక్కువ పర్సెంటేజ్ అయితే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 5వ స్థానంలో చెన్నై ఉన్నప్పటికీ 4వ స్థానంలో లక్నో ఉన్నప్పటికీ. ఎందుకంటే చెన్నైకి మిగిలి ఉన్న 6 మ్యాచ్లో 4 మ్యాచ్లు వాళ్ళ హోమ్ గ్రౌండ్ చెన్నై చపాక్ స్టేడియంలో ఆడనున్నారు. చపాక్ స్టేడియంలో చెన్నైని మంచి సక్సెస్ రేట్ అయితే ఉంది కాబట్టి చెన్నైని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో నిలువరించడం అసాధ్యం. నెంబర్ 6th పొజిషన్లో కొనసాగుతుంది డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ మొత్తం 8 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 4 పరాజయాలతో 8 పాయింట్లతో ఉంది. వీళ్ళ నెట్ రన్ రేట్ అయితే దారుణంగా ఉంది. -1.055లో ఉంది. వీళ్ళ నెట్ కూడా మెరుగుపరుచుకుంటూ ఆడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళైతే ఖచ్చితంగా ప్లే ఆఫ్కు వెళ్ళాలంటే 16 పాయింట్లు అయితే అవసరం. 16 పాయింట్లు కావాలంటే ఇంకో 4 విజయాలు ద్వారా 8 పాయింట్లు యాడ్ అవుతాయి. కాబట్టి తర్వాత మ్యాచ్ల్లో 4 విజయాల కోసం వెయిట్ చేస్తున్నారు గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ ఆడిపోయే తర్వాత మ్యాచ్లు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్లతో ఆడనున్నారు. గుజరాత్ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ 40% మాత్రమే ఉన్నాయి. ఇక వీళ్ళు విజయాలు అందుకోవడం ద్వారా వాళ్ళ పర్సంటేజ్ని మెరుగుపరుచుకోవచ్చు.
ఏడో స్థానంలో కొనసాగుతున్న టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ మొత్తం 8 మ్యాచ్లు ఆడి కేవలం 3 విజయాలు 5 పరాజయాలతో 6 పాయింట్లతో 7వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 5 మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది. వాళ్ళకు ఉన్న 6 మ్యాచ్లో 5 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడే వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ముంబై ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా డూ ఆర్ డై మ్యాచ్. వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ, లక్నో, కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్, లక్నోతో ఉంది. ముంబై ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే 30% మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న టీమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేసేది టఫ్ టీమ్స్గానే కనిపిస్తున్నాయి. కోల్కతా కానీ, సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ, లక్నో కానీ. 8వ పొజిషన్లో కొనసాగుతున్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఓలే 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలు మాత్రమే సొంతం చేసుకొని 5 పరాజయాలు మూట కట్టుకుంది. 6 పాయింట్లతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకున్న 6 మ్యాచ్లో 5 విజయాలు ఖచ్చితంగా ఉండాలి. ముంబై లాగా ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా కేవలం 25% మాత్రమే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఢిల్లీకి మిగిలి ఉన్న మ్యాచ్లు గుజరాత్, ముంబై, కోల్కతా, రాజస్థాన్, బెంగళూరు, లక్నోతో తమ తర్వాత మ్యాచ్లు అయితే ఆడనుంది. నెంబర్ 9th పొజిషన్లో కొనసాగుతున్న టీం కింగ్స్ 11 పంజాబ్. మొత్తం 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు 6 పరాజయాలతో 4 పాయింట్లతో 9వ పొజిషన్లో కొనసాగుతుంది. పంజాబ్కి మిగిలి ఉన్న 6 మ్యాచ్లు కూడా గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉంటాయి. ప్లే ఆఫ్కి ఛాన్సెస్ అయితే పంజాబ్కి కేవలం 20% మాత్రమే కనిపిస్తున్నాయి. పంజాబ్ తమ ఆడబోయే తర్వాత మ్యాచ్లు మొదట కోల్కతాతో, తర్వాత చెన్నైతో, తర్వాత ఆర్సీబీ, తర్వాత రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్లతో ఆడనున్నారు. ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆర్సీబీ అయితే ఇప్పటికే ఇంటికి వెళ్ళిపోయిన టీం. ఒక్క విజయం మాత్రమే సొంతం చేసుకొని ఈ సీజన్లో 7 పరాజయాలతో ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతుంది. ఆర్సీబీకి మిగిలి ఉన్న తర్వాత మ్యాచ్లు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై మీద వాళ్ళు మ్యాచ్లు అయితే తర్వాత ఆడనున్నారు. వీటిలో మొత్తం అన్ని మ్యాచ్లు గెలిచినా కానీ ఆర్సీబీ ఖచ్చితంగా ప్లే ఆఫ్కి వెళ్ళిద్దని మనం అయితే చెప్పలేము. ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే మిగిలిన టీంల పాయింట్ల కన్నా ఆర్సీబీ ముందంజలో ఉండాల్సి ఉంటుంది. ఇదైతే దాదాపుగా అసాధ్యం. ఈరోజు ఐపీఎల్ సీజన్ 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. మీకు ఇది తెలుసా? ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో 43 వికెట్లు పోగొట్టుకుంది ఈ సీజన్లో. ఇదే అత్యధికం. తర్వాత స్థానంలో పంజాబ్ ఉంది 42 వికెట్లు. మీకు ఇది తెలుసా? ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలో తక్కువ రన్ రేట్తో అయితే కొనసాగుతుంది. 7.62 రన్ రేట్తో అయితే కొనసాగుతుంది గుజరాత్ టైటాన్స్. ఇదైతే ఎప్పుడూ లేదు. ఈ సీజన్లోనే ఇది అత్యల్పం. సాహా మరియు శుభ్మన్ గిల్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఈ సీజన్లో 36 అంటేనే చెప్పుకోవచ్చు. ఎంత దారుణమైన పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు పార్ట్నర్షిప్గా ఇస్తున్నారు. టాప్ ఆటలో అయితే మంచి విఫలం అయితే చెందుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్స్ అయితే ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. వీళ్ళైతే ఓవర్కి 10.75 రన్స్ పర్ ఓవర్ అయితే ఇస్తున్నారు. ఇదైతే అన్ని టీమ్స్ పేసర్ల కంటే అత్యధికం. గుజరాత్ టైటాన్స్ టీం గురించి ఈసారి మాట్లాడుకుందాం. గుజరాత్ టైటాన్స్ టీంలో ఎవరికి కూడా గాయాల సమస్యలు అయితే లేవు. గుజరాత్ టైటాన్స్ టీం టాక్టిక్స్ అయితే ఇలా ఉన్నాయి. త్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ త్రిస్టన్ స్టబ్స్ 108 పరుగులు ఈ సీజన్లో చేశాడు. అది కూడా 175 స్ట్రైక్ రేట్తో నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మీద రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మలకైతే మంచి అద్భుతమైన రికార్డు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ అగెన్స్ట్గా రషీద్ ఖాన్ 21 వికెట్లు, మోహిత్ శర్మ 14 వికెట్లు పడగొట్టి ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 సుద్దిమన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఉమర్జాయ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్ మరియు మోహిత్ శర్మలు ఉంటారు. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా సందీప్ వారియర్ని మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో మిచెల్ మార్ష్ ఇప్పటికే తను అందుబాటులో లేడు. మిగిలిన ప్లేయర్స్లో ఇషాంత్ శర్మ బ్యాక్ పెయిన్ కారణంగా తనైతే మెడిసిన్ అయితే తీసుకుంటున్నాడు. ఇక డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు తను మ్యాచ్కి ముందల వరకు అయితే వేచి చూస్తాము. తను కనుక ఫిట్గా ఉంటే మ్యాచ్ ముందు 1 గంట ముందలైనా తనైతే ప్లేయింగ్ లెవెల్లో అయితే ఉంటాడు. ఇప్పుడే మనం ఏమీ చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ టాక్టిక్స్ ఒకసారి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఖలీల్ అహ్మద్ బౌలర్కి అయితే మంచి అద్భుతమైన రికార్డ్ అయితే అగెనిస్ట్ శుభ్మన్ గిల్కి అయితే ఉంది. ఇతనైతే ఏకంగా 5 సార్లు శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. అంతేకాకుండా ఖలీల్ అహ్మద్ ఈ సీజన్లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్స్ని 5 అవుట్ చేస్తున్నాడు. ఈరోజు గుజరాత్ బ్యాట్స్మెన్స్ సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియాలకు మంచి సవాల్ అయితే విసరనున్నాడు. రాహుల్ తివాటియా ఇప్పటి వరకు 2 సార్లు అక్షర్ పటేల్ని 16 బంతుల్లోనే 2 సార్లు అవుట్ చేసి ఉన్నాడు. ఢిల్లీ ప్లేయింగ్ 11 ఈసారి చూస్తే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, ఫ్రేజర్ మెక్గర్క్, రిషబ్ పంత్, త్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, హెన్రిచ్ నోకియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా అభిషేక్ పోరల్ని చూడొచ్చు. ఈరోజు విజయావకాశాలు ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఎక్కువగా ఉన్నాయని నేనైతే చెప్తున్నాను. మీరు ఏమంటారన్నది మీరైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్ చేయండి.